మేదరమెట్లలో జరిగే సిద్ధం సభకు జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించడం ఖాయమని చెప్తున్న జనంతో మా ప్రతినిధి అశోక్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏ వాహనం చూసినా హైవేపై మేదరం మెట్ల వైపే వెళ్తూ ఉన్నాయి. పూర్తి స్థాయిలో సిద్ధం సభకు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వెళ్తూ ఉన్నారు. దీంతో పాటుగా మనం చూస్తూ ఉన్నాం, హైవే పైన ఎక్కడ చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నడుం బిగించి మేదరం మెట్ల వైపు వెళ్తూ ఉన్నారు. మనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు ఈస్ట్ నియోజకవర్గ సమన్వయకర్త ఉన్నారు. మీరు చెప్పండి, ఎట్లా వెళ్తున్నారు? ఈ జనం ఏంటి, ఎంత మంది వెళ్తున్నారు? సిద్ధం సభకి మేమందరం సిద్ధంగా ఉండి మీకు చెప్పినట్టుగానే అందరం కలిసికట్టుగా ఏకదాటిగా అందరం కలిసి వెళ్తున్నాము. అన్ని ఏవేవి ట్రాన్స్పోర్టేషన్ కావాలో అన్ని ట్రాన్స్పోర్టేషన్స్ వాళ్ళకి ఎలా తోచిందో అలాగే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు ఎండ వాన అనేది ఏం లేదు. సిద్ధం సభకి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, ప్రసంగం ఇస్తున్నారు. ఆ ప్రసంగం లక్షలాది మందిలో మేము కూడా ఒకళ్ళయ్యి మేము కూడా అందరం విచ్చేస్తాను. ఈ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగంలో ఏం చెప్తారు, మేము ఎలాగా దాన్ని తీసుకోవాలి, మేము ఎలాగ అమలు చేయాలి అనే ఉద్దేశంలో అది ఒక్కటే ఉన్నాము. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మన రాష్ట్రంలో ప్రతి ఒక్క నలుమూలల నుంచి, అంటే ఇది చివరి సిద్ధం సభ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే ఓన్లీ ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు కాదు, 100-200 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నాం మేము. ఎందుకంటే వాళ్ళు పొత్తులు పెట్టుకున్నారు అని అంటే భయపడుతున్నారు అనే అర్థం తెలిసిపోయింది. సో ఆ ఉద్దేశంతోనే వాళ్ళు ఇంకా ఏంటంటే భయం, మా ప్రక్షాళన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల కోట్లాది మంది జనాభా ఉన్నారు అని వాళ్ళకి అర్థమైపోయింది. అందుకోసం పొత్తులు పెట్టుకొని వస్తున్నారు. అందుకోసం 10 సార్లు కాదు 20 సార్లు మెట్లెక్కి బీజేపీ వాళ్ళని కలిసి చేసి మాతో పొత్తు పెట్టుకోండి అని చెప్పి వాళ్ళంతా మాట్లాడుకొని చేసుకొని పొత్తు పెట్టుకొని వచ్చారు. ఇంకా మంచిదే, ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పుడు దాకా ఏమో అందరూ అనుకున్నారు, ఆషామాషిగా అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు గెలవరని ఏదో అన్నారు. కానీ దీన్ని బట్టి అర్థమైంది వాళ్ళ భయమే మాకు బలము. ఖచ్చితంగా ఆ బలగం ఇంకా మేము చూపిస్తాం. మేము కార్యకర్తలందరం కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి, ఈ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క పేద కుటుంబానికి అందించడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాము. ఈ సిద్ధం సభకి మేము హాజరయ్యి మేము విజయవంతం చేయడానికి చాలా కృషి చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళు కాదు, ఆయన వెనకాల ఉన్నది కోట్లాది మంది సైన్యం ఉన్నాం. ఆ సైనికులందరం ఖచ్చితంగా ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటాం. మేము ఖచ్చితంగా ఎన్ని పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేసినా, ఎంతమంది దేశంలో ఉన్న పార్టీలన్నీ కలిసి వచ్చినా ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీతో గెలుస్తుంది. ఖచ్చితంగా మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని కూడా చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.